హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. 2-3 రోజుల నుంచి మన టీఎఫ్ఐని సంచలనం లేపుతున్న ఐటీ రైట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐటీ రైట్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనమాట. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే ఎందుకు జరుగుతున్నాయి ప్రొడ్యూసర్స్ మీద అయితే చూద్దాం. మూవీస్ ప్రొడ్యూసర్స్ మీద జరగడం అయితే ఇప్పుడు జరుగుతుంది కాదు. ఆల్రెడీ పోక్రీ హిట్ అయినప్పుడు పూరి జగన్నాథ్ గారి ఇంట్లో కూడా జరిగింది. ఏం లేదు, మీరు కలెక్షన్స్ ఎక్కువ వాళ్ళు వస్తారు, మేము కలెక్షన్స్ ఎక్కువ వేసుకున్నాం మూవీ బజ్ కోసం అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సో ఇప్పుడైతే మన గేమ్ చేంజర్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారి ఇంట్లో, ఇంకా పుష్ప ప్రొడ్యూసర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇంట్లో, ఇంకా పుష్ప డైరెక్టర్ అయిన సుకుమార్ ఇంట్లో అయితే రైడ్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడైతే ఈ రైడ్స్ జరగడం వల్ల రెండు వర్గాలకి హ్యాపీగా ఉన్నారు. ఎవరంటే లైక్ ఇక్కడ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇంకా అల్లు అర్జున్ హేటర్స్. ఇద్దరు ఎలా హ్యాపీ ఉన్నారంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేసి మాకు 1950 కోట్లు కాదు, మాకు 2500 కోట్లు వచ్చినాయి, ట్యాక్స్ తప్పించుకోవడానికి మాకు తక్కువ చెప్పారు, మేము దొంగలు దాడేసాము, మాదే ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అని అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ ఇదే కనుక జరుగుంటే మైత్రి మూవీ మేకర్స్ అయితే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. వాళ్ళు కట్టకపోతే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కేసెస్ అయితే పెడతారు. ఇప్పుడు ఇటువైపు హేటర్స్ ఏమంటున్నారంటే, వాళ్ళకి వచ్చింది 1300-1400 కోట్లు అయితే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు వెళ్తే అక్కడ మేము ఎక్కువ వేసాం బస్ కోసం అని చెప్తే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారని అయితే వీళ్ళు హ్యాపీ ఉన్నారు. ఇప్పుడు ఈ కలెక్షన్ ఎంత వచ్చిందో ఏమో మనకైతే ఇంకా వివరాలు ఏం తెలియదు. ఇక్కడైతే ఇప్పుడు ఈ న్యూస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ బయట నడుస్తుంది. ఇది నార్మల్గానే ఇప్పుడు కావాలని జరిగే రైట్సా, లేదంటే ప్రతి సంవత్సరం 2-3 ఏదో నామకే వాసే చేసే రైట్స్ అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్క్ మీమర్స్.